మీరింకా ఏం తినలేదు కదా, రండి భోంచేద్దాం. వెళ్ళు, వస్తాను. హలో అంకుల్, మేము హోటల్ దగ్గర ఉన్నాం. ఏంటి, హోటలా? మేము హోటల్ బయటే ఉన్నాం అంకుల్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అంకుల్, నేను రిసార్ట్ బయటే ఉన్నాను. వాళ్ళ కార్ అయితే ఇక్కడ లేదు. నువ్వు ఒక పని చేయి, కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడుగు. ఆల్రెడీ అడిగాను, అలా ఎవరు ఇక్కడికి వచ్చి చెక్ ఇన్ చేయలేదని చెప్పారు. అంకుల్, నన్నేం చేయమంటారు? నువ్వు ఇక్కడికి వచ్చాయి, మళ్ళీ చేస్తాను. అది మీ రిలేటివ్ వాళ్ళ ఇల్లని అనుకున్నాను అంకుల్. అది హోటల్ కదా. భయపడ్డావా నువ్వు? లేదు, రిలేటివ్ వాళ్ళ ఇల్లని అనుకున్నాను అంటున్నాను. ఉదయం నుంచి ఏమీ తినలేదు, హోటల్కి వెళ్ళి చక్కగా తిందాం అనుకున్నాను. ఎందుకో వద్దనుకున్నాను. ఎందుకలా? అదంతే, అప్పుడప్పుడు నాకు కొన్ని ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి. అది వద్దు, ఇది కావాలనుకుంటాను. నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది. అంకుల్, మీ ఫోన్లో సిగ్నల్ ఉందా? అయ్యో, చచ్చిపోయింది. దాన్ని ఆఫ్ చేయమని నీకు ఇంతకుముందు చెప్పాను కదా. ఏమెతుకుతున్నావు? లేదు, మీ బండిలో ఛార్జర్ లేదా? ఛార్జర్ ఉండేది, ఏదో కంప్లైంట్, అది ఛార్జింగ్ ఎక్కట్లేదు. అక్కడ ఎవరున్నారో అడిగావా? ఆహా, మీరే కేకేకి కాల్ చేసి అడగొచ్చుగా. లైన్ కలవట్లేదే. ఇదేనా మీ రిలేటివ్స్ వాళ్ళ ఇల్లు? నీకు నచ్చలేదా? ఏం సార్, బాగున్నారా? బాగున్నాను. మీరు ఎప్పుడో వస్తానారే? రోడ్లన్నీ చాలా దారుణంగా ఉన్నాయి చల్లయ్య, అందుకే రావడం లేట్ అయింది. ఫోన్లో చెప్పిన పొన్ను ఈఎంఐనా? అవునవును, అలాగే దించు. దమయంది, అయ్యో వందిటాడు, శీఘ్రం వా. వస్తున్నా. తమిళ్ వాళ్ళలా ఉన్నారేంటి? వాళ్ళు మనోళ్లే. ఏమైంది? నమస్తే నమస్తే నమస్తే. రండి రండి. శృతి, దిగమ్మా దిగమ్మా. దిగు శృతి, దిగు. వెళ్ళు. రామ్మా, భయపడకమ్మా. బ్యాగ్ ఇలా ఇవ్వండి. రా. నేను చెప్పింది రెడీగా ఉందా? దాన్ని బండిలో పెట్టి నువ్వు కూడా ఎక్కే. సరే. என்னம்மா பாத்துக்கிட்டு இருக்க? வா. మామయ్య, నేనే. సెలీనాకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి. ఏం ప్రాబ్లం లేదు. అమ్మ కొంచెం ఫోన్ ఇస్తారా? వాళ్ళ అమ్మకు. చాపుడమ్మా. హలో అమ్మా, నేనెప్పటి నుంచో నీకు ఫోన్ చేస్తున్నాను. సిగ్నల్ లేదమ్మా. ఓ సరే, నువ్వు తిన్నావా? ఇప్పుడు తింటున్నాను. ఓ, ఎలా ఉన్నారు అంకుల్ వాళ్ళ రిలేటివ్స్? ఓకే. నువ్వు
వాళ్ళనేం ఇబ్బంది పెట్టకు. అసలే కొత్త చోటు. సరేనమ్మా. ఎవరు? అమ్మనా? నువ్వేం భయపడకు. ఇక్కడ అరుణ, రేణు ఉన్నారు. వాళ్ళతో పాటు పడుకోవచ్చు. తినమ్మా. నా బంగారు తండ్రి నెల్సన్, నువ్వు ఊరికే కంగారు పడకు. ఈ ప్రసవ నొప్పులన్నీ ఆడవాళ్లకు మామూలుగా వచ్చేవే. ఎందుకు నువ్వు ఊరికే భయపడుతున్నావు? ప్రశాంతంగా ఉండి అంతా సర్దుకుంటుంది. ఏంట్రా, నిన్న నీకేం చెప్పాను? ఆ థామస్ని అడగమని చెప్పాను కదా, నువ్వు వెళ్ళి ఆయన్ని అడిగావా? మంచిది. వద్దొద్దు, నువ్వు ఈ టైంలో వెళ్ళకు. ఆ మనిషి తాగేసి పడి ఉంటాడు. ఇంకా మీరు దీన్ని ఆపలేదా? చల్లారిపోయే లోపు ముందు తినండి. ఇదిగో బాబు, తనకి నొప్పులొచ్చాయంట. 1 నెల ముందే నొప్పులొచ్చాయి. దేనికి ఇప్పుడు టైము పాడు ఏమీ లేదు. అంతా తలకిందులుగా జరుగుతుంది. ఏం చేస్తాం?